వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా గ్రంథాలయాన్ని పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి రియాజ్ ప్రారంభించారు. అలాగే రైతు వేదిక ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని, గ్రంథాలయంలో అవసరమైన పుస్తకాలను సమకూరుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగెం మండల మాజీ ఎంపీపీ, జిల్లా నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే 2000 కోట్ల పైన 2000 కోట్ల పైన ఇప్పటికే మనం ఆర్టీసీ చెల్లించడం జరిగింది. మొన్నటి వరకు మనం చూసిన నష్టాలలో ఉన్న ఆర్టీసీ ఇవాళ లాభాలకు రావడం జరిగింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెల్లిస్తూ పోతున్నది కనుక లాభాలకు రావడం జరిగింది. అదే కాకుండా ఇవాళ మనం చూస్తున్న మహిళా సోదరి మనులు బయట ప్రపంచాన్ని కూడా చూస్తున్నారు. ఇవాళ మనం చూస్తే కొనుగోలు శక్తి పెరిగిన కొద్దీ వాళ్ళు ఖర్చు కూడా పెట్టడం పెరుగుతుంటుంది. దానివల్ల కూడా ఇవాళ మనం చూస్తే పర్యాటక ప్రాంతాల యొక్క ఆదాయం కూడా పెరిగింది అని అంటే ఏ విధంగా మనం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. అదే కాకుండా ఇవాళ 200 యూనిట్ల యొక్క ఉచిత కరెంట్ ఇస్తున్నాం. దానికి కూడా ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తున్నాం. అదే కాకుండా మనం చూస్తుంటే ఆరోగ్యశ్రీని 5,000 నుండి 5 లక్షల నుండి 10 లక్షలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మనం చూస్తే అనారోగ్యానికి గురైన వాళ్ళకు ఎల్ఓసి రూపంలో కూడా మనం డబ్బులు చెల్లిస్తూ జరుగుతున్నాయి. తొందరలోనే మనం 5 లక్షల రూపాయలు ఇంటికి ఇచ్చి ఇంటి సేవలు కట్టుకోవడానికి కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నాం. పుస్తకాలే సామాజిక సమస్యలకి ఔషధాలు. పుస్తకాలు చదవడం ద్వారా మాత్రమే సామాజిక సమస్యలు కానీ, వ్యక్తిగత సమస్యలు కానీ తీరే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో గ్రామాన గ్రంథాలయం అనే కాన్సెప్ట్ని ఈరోజు నియోజకవర్గం వరంగల్ జిల్లాలో తీగరాజుపల్లిలో దానికి నాంది పలికి శ్రీకారం చుట్టిన మిత్రులు అనేక మంది, ఇక్కడ అంజన్ రావు గారు కానీ, అశోక్ గారు కానీ, భిక్షపతి గారు కానీ, మిగతా గ్రామ పెద్దలందరూ కూడా సహకారంతో ఈరోజు తీగరాజుపల్లిలో గ్రామీణ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా గ్రంథాలయం అనే పేరుతో యువకులు, అట్లాగే రిటైర్డ్ ఉద్యోగులు ఎవరున్నా, లేదా చదువుకున్న మనకి ఊరి వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి సమాజానికి, గ్రామానికి, సమాజానికి, మేధస్సుకి మధ్య అనుసంధానం చేసే క్రమంలో ఈ కార్యక్రమం తీసుకున్నారు. పెద్దలు, పరకాల శాసనసభ్యులు గౌరవనీయులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఈ గ్రంథాలయ ప్రారంభోత్సవానికి మేము వచ్చాం. జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి చిన్నపిల్లలు చదివే పుస్తకాలను ఇమీడియట్గా మేము ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం, వీళ్ళకి అందజేయబోతున్నాం. అట్లాగే చదువుల్లోకి ఉపయోగపడేలాగా రెగ్యులర్గా న్యూస్ పేపర్లు కానీ, పుస్తకాలు కానీ తీసుకుంటాం. ఈ ప్రాంతంలో చదువుకొని విజ్ఞానవంతులై ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఆర్థికంగా అంతో ఇంతో సమాజం కోసం, సమాజ హితం కోసం పనిచేసే వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి పుస్తకాలను పెంచే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ స్ఫూర్తి, తీగరాజుపల్లి స్ఫూర్తి ఏదైతుందో, ఇక్కడ తీగ లాగితే వరంగల్ జిల్లా అంతా కదలాలి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ గ్రంథాలయ స్ఫూర్తితో స్టార్ట్ అయిన ఈ అంశము మొత్తం వరంగల్ జిల్లాలో మిగతా ప్రాంతాలకి, మిగతా ఊళ్ళో కూడా పోవాలి. అది రాష్ట్రంలో భాగంగా ఉండాలి. గ్రంథాలయ దీప్తి అనే కార్యక్రమం ద్వారా మేము ప్రధానంగా రాష్ట్రంలో లైబ్రరీస్ని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ తీగరాజపల్లి స్ఫూర్తితోటి భవిష్యత్తులో మిగతా గ్రామాల్లో, ప్రధానంగా పరకాల నియోజకవర్గంలో, వరంగల్ జిల్లాలో మరికొన్ని గ్రంథాలయాలు ఏర్పాటు చేసే క్రమంలో భాగంగానే రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నేను చొరవ తీసుకొని, నేను కూడా ఈ ప్రాంతం వాడిని కాబట్టి, ఇక్కడ మట్టివాసుల పరిమళాల నుంచి బయటకు వచ్చిన వాడిని కాబట్టి, ఇక్కడ తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి బయటకు వచ్చిన వాడిని కాబట్టి, తప్పనిసరిగా నేను ఈ గ్రంథాలయాల అభివృద్ధి కోసం పనిచేస్తూ తీగరాజపల్లి మీద ఒక ప్రత్యేక ప్రేమతోటి తప్పనిసరిగా 1 సంవత్సర కాలంలోనే ఈ లైబ్రరీని మరింత బలోపేతం చేసే క్రమంలో నా కృషి ఉంటుందని మీ ద్వారా, ప్రధానంగా మీడియా ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నాను. సార్, కొన్ని విలేజ్లలో గ్రంథాలయాలు ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు యూజ్ చేయక అవి మూతపడిపోయినాయి. వాటి పరిస్థితి ఏంటి? అంటే నిజానికి గ్రంథాలయాలు అనేవి చాలా గొప్ప సమాజ వికసిత కేంద్రాలు. కానీ 10 ఏళ్ల నుంచి ఈ గ్రంథాలయాలకు సంబంధించిన ఫండ్స్ కేటాయించబడడం వల్ల, గ్రంథాలయాలను అశ్రద్ధ చేయడం వల్ల గ్రంథాలయాలు కుంటుపడిపోయినాయి. ఇప్పుడు ఆ లిస్టు సేకరించాం. ఈరోజు వేదిక ద్వారా కూడా మా గ్రంథాలయ అధికారులను నేను తీసుకొని, ప్రధానంగా సంఘానికి సంబంధించిన రామచందర్ మా గ్రంథాలయ అధికారులు ఉన్నాడు, వారి ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే గ్రామాల్లో అంతకుముందు లైబ్రరీలు ఉండేది వాటి పరిస్థితి ఏందని తీసాం. ఇప్పుడు 3 రకాల లైబ్రరీస్ని మేము వర్గీకరణ చేస్తాం. ఒకటి, మంచిగా నడుస్తున్న లైబ్రరీలు. రెండోది, మన సహాయము సహకారంతో మనం ఫ్లరిష్ చేయాల్సిన లైబ్రరీలు. మూడోది, మూతపడి
అవసరం ఉన్న చోట్ల కొత్త లైబ్రరీలకు అవకాశం ఉన్న ప్రాంతాలు ఈ 3 దఫాలుగా ఈ 3 దశలుగా ఈ 3 క్లాసిఫికేషన్ చేసి తద్వారా లైబ్రరీల అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం. తప్పనిసరిగా ఈరోజు చదువుకున్న వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. ఒకప్పటి తెలంగాణ హైదరాబాద్ రూపంలో ఉండేది ఒకప్పుడు. మళ్ళీ అప్పుడు గ్రంథాలయ ఉద్యమం ద్వారా మాత్రమే ఇక్కడ చైతన్యం వచ్చింది. నిజాం వ్యతిరేక పోరాటాలకి మనకి అవకాశాలు ఏర్పడ్డాయి. మళ్ళీ ఆ గ్రంథాలయ స్ఫూర్తితోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రంథాలయాలను మరింత బలోపేతం చేసే క్రమంలోనే మేము ముందుకు కదులుతున్నాం. నూతన గ్రంథాలయాలు ఏర్పాటు చేయడానికి అంటే గ్రామాల నుంచి కానీ పట్టణాల నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ మాకు సెస్ రూపంలో డబ్బులు వస్తాయి. అయితే అవి ఆశించిన రీతిలో రావట్లేదు. వాటి గురించి అడిగిన వాళ్ళు లేరు, ఇచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు నేను చైర్మన్ అయిన తర్వాత దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి నేను ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి నుంచి మొదలుకుంటే మంత్రుల స్థాయి వరకు దాన్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేశాం. ఇప్పుడు మేమేమంటున్నామంటే గ్రంథాలయాలకు సంబంధించిన నిధులను మొట్టమొదటిసారిగా ఇన్ఫ్లో రావాలి, అంటే నిధులు కరెక్ట్గా రావాలి. ఈ వచ్చిన నిధులను మళ్ళీ మేము అవుట్ఫ్లో ద్వారా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఒక 1 ఇయర్లోనే ఒక వసంత కాలంలో ఖచ్చితంగా గ్రంథాలయాల యొక్క అభివృద్ధిలో మా భూమిక మేము పోషిస్తాం. మీరు చెప్పినట్టుగా మేము ప్రాక్టికల్గా చెప్తున్న విషయం ఏంటంటే ఏ ఊరు వాళ్ళైతే గ్రంథాలయాన్ని కోరుకుంటుండ్రో దయచేసి ఒక అప్లికేషన్ని మనకు మట్టేవాడలో వరంగల్ జిల్లా కేంద్ర గ్రంథాలయం ఉంది, జిల్లా గ్రంథాలయం, లేదా హనుమకొండలో పబ్లిక్ గార్డెన్ వెనుక హనుమకొండ జిల్లా గ్రంథాలయం ఉంది. ఈ వరంగల్ జిల్లాలో ఊరు వాళ్ళు ఎవరైనా కూడా గ్రంథాలయాలు కావాలనుకుంటే ఫస్ట్ అక్కడ అప్లికేషన్ పెట్టండి, మా వాళ్ళు చూస్తారు. అక్కడ ఏదైనా బిల్డింగ్ వెకెట్ ఉంటే ఆ బిల్డింగ్లో మేము స్టార్ట్ చేస్తాం. లేదా దాతలు ఉచితంగా ఒక రూమ్ ఇస్తే ఆ రూమ్లో మేము పెడతాం. గ్రంథాలయం మేము కృషి చేస్తాం. అట్లాగే ప్రైవేట్ దాతలు ఎవరున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి పుస్తకాలు సేకరిస్తాం. కాబట్టి మీరు మొట్టమొదటిసారిగా గ్రంథాలయాలు లైబ్రరీస్ మీ ఊళ్ళో ఉండాలనుకున్నప్పుడు ఒక చిన్న అప్లికేషన్ పెట్టుకొని గ్రామ పంచాయతీ నుంచి నో అబ్జెక్షన్, అంటే మా ఊళ్ళో గ్రంథాలయం పెట్టాలని మాకు అభ్యంతరం లేదు, అవసరమైతే ఒక రూమ్ ఇస్తాం మేము అనే ఒక హామీతోటి వాళ్ళు రావాలి. వచ్చి మాకు ఇచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే దాన్ని మా క్షేత్రస్థాయిలో వచ్చి మేము పరిశీలన చేస్తాం. క్షేత్రస్థాయిలో వచ్చి మేము పరిశీలన చేసిన తర్వాత మేము ఆ పరిశీలన ద్వారా మేము విషయాన్ని పరిశీలించి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నోటీస్ ఇచ్చి మేము దాన్ని తప్పనిసరిగా ఆచరణలోకి తీసుకొస్తాం.